హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'ప్రేమ పరిమళం' పార్ట్ 6. రాధిక గతాన్ని తలుచుకొని బాధపడింది. చిన్నప్పుడు ఏ విషయం గురించి కూడా నేను టెన్షన్ పడలేదు. నా చుట్టూ నువ్వే ఉన్నావు బావా. నా జీవితం నీతోనే ముడిపడి ఉంది. కానీ ఇప్పుడు నీకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి కారణం కూడా నేనే. అసలు నేను ఎందుకు నిన్ను వదిలేసి ఆ వారం రోజులు షాపింగ్ సెంటర్ అని సిటీలో తిరిగాను. నీకు దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నాను. కానీ నిన్ను వదిలేసి నేను బ్రతకగలనా బావా? అసలు నేను లేకుండా నువ్వు ఎలా ఉండగలవు? అని రాధిక అర్జున్ని చూస్తూ మనసులో ఉన్న బాధని కన్నీళ్ల రూపంలో బయటికి రానిచ్చింది. ఆ రాత్రంతా అసలు ఆమె నిద్రైపోలేదు. అర్జున్ కాస్త అటూ ఇటూ కదలడంతో వెంటనే కన్నీళ్లు తుడుచుకొని నిద్రపోతున్నట్టుగా టక్కున కళ్ళు మూసుకుంది. అతను ఆమెకు దుప్పటి కప్పేసి అతని గుండెలపైన ఆమెను పడుకోబెట్టుకున్నాడు. అతను అలా దగ్గరికి తీసుకోగానే ఆ క్షణం ఆమె అన్నీ మర్చిపోయి అతన్ని గట్టిగా వాటేసుకొని కొద్దిసేపు అలా నిద్రలోకి జారుకుంది. అర్జున్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతున్నాడు. ఆమె మసకగా కళ్ళు తెరిచి చూసింది. అర్జున్ వంటిపైన అసలు బట్టలేమీ లేవు. ఒక టవల్ చుట్టుకొని ఉన్నాడు. అతని శరీరంపై ఉన్న నీటి బిందువులు ముత్యంలా మెరుస్తూ కనిపించాయి ఆమెకు. అతని పసిడి ఛాయ పైన ఉన్న ఆ నీటి బిందువులు రాధిక వైపు చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. అతని కండలు తిరిగిన దేహాన్ని చూసి రాధికకి చెమటలు పోసుకొచ్చాయి. వామ్మో! పొద్దు పొద్దున్నే ఇలా దర్శనమిచ్చాడేంటి? అయినా నా బావ ఎంత అందగాడు, ఎంతటి ధీరుడు. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి బయట అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారు. నేనేమో నా బావని దూరం పెడుతూ అతన్ని బాధ పెడుతున్నాను. నేను బాధపడుతున్నాను. అయ్యో! నా కష్టం పగవాడికి కూడా రాకూడదు అని ఆమె మనసులోనే అనుకుంటూ అతన్ని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె అతన్ని చూస్తుంది అని అర్జున్‌కి కూడా తెలుసు. అందుకే కావాలని ఇంకా ఆమెని ఉడికించాలని బట్టలు వేసుకోకుండా అలా ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఉన్నాడు. సడన్‌గా ఆమె వైపు తిరిగేసరికి రాధిక నోరెళ్ళ పెట్టింది. టెన్షన్‌లో మూసుకోవాల్సింది కళ్ళు అని కూడా మర్చిపోయింది. నోరు తెరిచింది. ఆమె వైపుకు అతను చిన్నగా వంగాడు. అతని శరీరం నుంచి వస్తున్న ఆ పరిమళాన్ని ఆమె ఆస్వాదిస్తూ అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె నోటిని చేతితో మూసేసి, "ఏంటి అలా చూస్తున్నావు? ఇలా ఉంటే నీకు నచ్చుతానా?" అని కన్ను కొట్టుతూ అడిగాడు. ఆమె ఏం మాట్లాడాలో తెలియకుండా కనురెప్పలని కిందికి వాల్చేసింది. "మళ్ళీ మొదలుపెట్టావా? ఏమైందే నీకు? పెళ్ళికి ముందు నాతో బడా బడా వాగుతూ ఉండేదానివి. ఇప్పుడు గొడవ పడడానికి మాత్రమే నోరు తెరుస్తున్నావు తప్ప ఇంకేమీ నాతో మాట్లాడడం లేదు. అసలు నీకు నా నుండి ఏం కావాలే? నేను నచ్చలేదా? నా ప్రేమ నచ్చలేదా?" అని అతను అడుగుతూనే ఆమె నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు. నువ్వేమీ మాట్లాడవు కానీ ఈరోజు నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. నువ్వు అల్లరి చేయకుండా గుడ్ గర్ల్‌లా భోజనం చేసి ఇంట్లో వాళ్ళతో హాయిగా కబుర్లు చెబుతూ కూర్చో. సాయంత్రం స్నాక్స్ టైం కల్లా నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పాడు. అలాగే సారీ అని చెప్పాడు. ఎందుకు సారీ అన్నట్టు ఆమె కళ్ళు పైకెత్తి చూసింది. ఈరోజు నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. అందుకే తొందరగా నిద్రలేచాను. నేనే ఫ్రెష్ అయ్యాను. నీకు స్నానం చేయించలేకపోయాను. అందుకు సారీ చెప్తున్నాను. ఈరోజు నువ్వే ఫ్రెష్ అవ్వు బంగారం అని చెప్పాడు. వెంటనే ఆమె కనుబొమ్మలు ముడుచుకొని మంచంపై నుండి పైకి లేచి విసురుగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. అతను చిరునవ్వు నవ్వుకుంటూనే బట్టలు వేసుకొని రెడీ అయ్యాడు. అతను రెడీ అయ్యేలోపు రాధిక వాష్‌రూమ్‌లో నుండి బయటికి వచ్చింది. ఈరోజు ఆమె చీర కట్టుకోలేదు. వాష్‌రూమ్‌లోనే ఉన్న డ్రెస్సింగ్ రూమ్‌లోనే 3 పీస్ సెట్ కుర్తా వేసుకొని బయటికి వచ్చింది. ఆ డ్రెస్‌లో ఆమెను చూసి అతను కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. "ఏంటి రాధిక, పెళ్ళికి ముందు ఇవే డ్రెస్సులు, ఇప్పుడు కూడా ఇవేనా? నువ్వు డ్రెస్సుల కంటే చీరలో చాలా అందంగా ఉంటావు తెలుసా? నేను సాయంత్రం వచ్చేసరికి చీర కట్టుకొని ఉండు నువ్వు" అని చెప్పాడు. ఆమె అతని మాటలేమీ పట్టించుకోకుండా రెడీ అయ్యింది. ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళిపోయారు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ నిద్రలేచి చక్కగా రెడీ అయ్యి ఉన్నారు. పూజ చేసి ప్రసాదం అందరికీ ఇస్తుంది రా అర్జున్ వాళ్ళ అమ్మ. ఓహో!
ఈరోజు మీ ఇద్దరు కూడా తొందరగా లేచారా అంటూ ఆవిడ వాళ్ళిద్దరికీ కూడా ప్రసాదం పెట్టింది. అర్జున్, రాధిక ముందు దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత ప్రసాదం తీసుకున్నారు. అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉన్నారు. అదేంటి, రవళిక ఇంకా రాలేదా? ఇంకా పడుకొని ఉందా? అని అర్జున్ రవళిక గది వైపు చూస్తూ అడిగాడు. అదేంటి, ఇప్పుడు లేనిది బావ చెల్లెల గురించి అడుగుతున్నాడు అని రాధిక కంగారు పడుతూ ఉంది. అయ్యో, రవళిక ఎప్పుడో నిద్ర లేచింది బాబు. తన స్నేహితురాలు కీర్తితో మాట్లాడుతూ గదిలోనే కూర్చుంది. ఇప్పుడే పిలుస్తాను ఉండండి అని రాధిక వాళ్ళమ్మ శోభ అనింది. ఏంటి, కీర్తి వచ్చిందా అని రాధిక అడిగింది. అవునమ్మా, ఎప్పుడు వచ్చిందో నాకు కూడా తెలీదు అని ఆమె సమాధానం చెప్పి రవళికని కీర్తిని టిఫిన్ తినడానికని బయటికి పిలిచింది. కీర్తి, అర్జున్, రాధిక టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడే మేము బయటికి వస్తాము అని ముందుగానే శోభాకి చెప్పడంతో ఆవిడ వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళిద్దరిని పిలిచింది. వాళ్ళిద్దరూ వచ్చేశారు అని కీర్తి, రవళిక ఇద్దరు గదిలో నుండి బయటికి వచ్చారు. కీర్తి చిరునవ్వు నవ్వుతూనే ఇంట్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పింది. అర్జున్ గారు, ఎలా ఉన్నారండి? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. నేను మీ పెళ్ళికి రాలేకపోయాను. అప్పుడు నేను ఊళ్ళో లేను. సారీ అండి అని అతనితో మాట్లాడుతూ ఉంది ఆమె. ఐయామ్ ఫైన్. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావో అని అతను కాస్త గంభీరంగా అడిగాడు. అయ్యో బావా, రాత్రి నువ్వు చూడలేదా? నేను మిమ్మల్ని చూశానే. మీరు అందరూ పడుకున్న తర్వాత ఎందుకో బయటికి వెళ్ళారు. అప్పుడే కీర్తి నాకు ఫోన్ చేసింది. ఈరోజు మాకు ఎగ్జామ్ ఉంది కదా బావా, ఇది వేరే ఊరికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కతే ఇంట్లో ఉండలేక నాకు ఫోన్ చేసింది. ఆ రాత్రి నేను కీర్తిని తీసుకురావడానికే బయటికి వెళ్ళాను బావా. అయితే మీరు మా ఇద్దరిని చూడలేదా అని రవళిక సమాధానం చెప్పింది. అతను ఆలోచనలో పడ్డాడు. రాత్రి నేను మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు రవళిక ఒక్కతే కదా ఇంట్లోకి రావడం చూశాను నేను. మరి అప్పుడు కీర్తి నాకు కనిపించలేదు కదా. ఇప్పుడేంటి రవళిక ఇలా మాట్లాడుతుంది అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అయ్యో, ఏంటి కీర్తి, ఇంకా కొత్త దానిలా నువ్వు అలా నిలబడి చూస్తున్నావు? ఏయ్ రవళిక, తనకి కూడా టిఫిన్ పెట్టు. మీకు ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, లేట్ అయిపోతుంది అని రాధిక అనడంతో అతను ఆలోచనల నుండి బయటికి వచ్చాడు. రాధిక వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె చాలా ఇష్టంగా వాళ్ళ అమ్మ చేసిన పూరి తింటూ ఉంది. అతను రాధిక చెయ్యి పట్టేసుకున్నాడు. చెయ్యి వదులు అన్నట్టుగా ఆమె ముఖం పెట్టింది. అతను ఆమెకు మాత్రమే వినబడేలా, ఏంటి, ఇప్పుడు అంతా బాగానే ఉందా? నీకు పెయిన్ ఏమీ లేదు కదా? రాత్రి నేను చాలా షాపులు తిరిగి నీకోసం ఎన్నో రకాల బ్రాండ్ కంపెనీల ప్యాడ్స్ని తీసుకొని వచ్చాను. నువ్వు ఇప్పుడు కంఫర్ట్గానే ఉన్నావు కదా? నాకు తెలిసి పీరియడ్స్లో ఉన్న వాళ్ళు దేవుడి గదిలోకి వెళ్ళరు అని విన్నాను. ఇప్పుడు పద్ధతిని మార్చేసినట్టున్నారేమో అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. రాధిక ఏమీ మాట్లాడలేదు. తల దించేసుకుంది. అసలు ఆమెకు టిఫిన్ కూడా చేయాలనిపించలేదు. తినకుండా అలా కూర్చుంది. అర్జున్ ఆమెకు 4 ముద్దలు పెట్టేశాడు. అందరి ముందు వద్దు అనలేక సైలెంట్గా అతను తినిపెడుతూ ఉంటే తినేసింది. వాళ్ళిద్దరిని చూసి కీర్తి తెగ పొగిడిస్తూ ఉంది. మీ ఇద్దరికి అర్జెంటుగా దిష్టి తీయాలి. నా దిష్టే తగిలేలా ఉంది. మీ ఇద్దరు చూడడానికి ఎంత బాగున్నారో అని పదే పదే అంటూ ఉంది. రాధిక అందరితో అతిగా మాట్లాడిస్తుంది. అందరూ నా వాళ్ళే అని నమ్మిస్తుంది. కానీ కీర్తి అలా కాదు. చాలా తెలివైనది. తెలివిగా మాట్లాడుతుంది. రవళిక పొదుపుగా మాట్లాడుతుంది. కీర్తి తెలివితో మాట్లాడుతుంది. ఆమెకు ఇష్టమైన వాళ్ళతో చాలా చనువుగా మాట్లాడుతుంది. కీర్తి రవళికకి బెస్ట్ ఫ్రెండ్. ఆమె ఇంతకుముందు ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ కుటుంబంతో ఆ అమ్మాయి కలిసిపోయింది. అందరికీ కీర్తి అంటే ఇష్టమే. అర్జున్‌కి మాత్రం ఆ కీర్తి ఇంటికి రావడం అస్సలు నచ్చదు. ఆమె మాట తీరు, నడవడిక అతనికి ఎందుకో నచ్చదు. అతను ఎంత అవాయిడ్ చేసినా ఆమెను, ఆ కీర్తి మాత్రం అర్జున్‌తో మాట్లాడడానికి ఏదో విధంగా మాటలని కలిపేస్తూ ఉంటుంది. అర్జున్ వల్ల నాన్నతో కలిసి వ్యాపారాలు చూసుకోవడానికని బయలుదేరిపోయాడు. అయ్యో, మాకు లేట్ అవుతుంది అర్జున్ గారు. ప్లీజ్ ఏమీ అనుకోకుండా నన్ను రవళికని కాస్త కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా అని కీర్తి గారాలు పొద్దు అడిగింది.
కీర్తి వైపు అదో రకంగా చూస్తూ, మా ఇద్దరికి కూడా లేట్ అవుతుందండి. ఒరేయ్ రాఘవ! ఏం చేస్తున్నావురా? మీ అక్కని, మీ అక్క ఫ్రెండని కాలేజ్ దగ్గర కాస్త డ్రాప్ చెయ్యి అని అర్జున్ గట్టిగా కేక వేసి చెప్పాడు రాఘవకి. ఏంటి కీర్తి అక్క, నేను ఉన్నాను కదా! బావని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మీ ఇద్దరిని నేను డ్రాప్ చేస్తాను పదండి అని రాఘవ అన్నాడు. రాధిక ఇంట్లో జరుగుతున్న దాన్ని ఒక తమాషాగా అంతా వీక్షిస్తూ ఒక బొమ్మలా నిలబడి ఉంది. ఇది ఒక్కటి ఎప్పుడు ఎలా మారాలో అసలు దీనికి తెలియనే తెలీదు. అన్నీ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది అని అర్జున్ రాధిక ఇలా రా అని గట్టిగా పిలిచాడు. ఆమె వెంటనే అతని దగ్గరికి వచ్చింది. నాన్న మీరు కాస్త కాళ్ళ కూర్చోండి ఏసీ వేసుకొని అని అర్జున్ వాళ్ళ నాన్నకి చెప్పేశాడు. అతను అలాగే అని కారెక్కి కూర్చున్నాడు. అత్తయ్య, అమ్మ ఇక మీ ఇద్దరూ లోపలికి వెళ్ళండి. బాయ్ ఇక వెళ్ళొస్తాను అని చెప్పి వాళ్ళని కూడా అతను లోపలికి పంపించేశాడు. అతను ఎందుకలా వాళ్ళని లోపలికి పంపించాడో వాళ్ళకి వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది. అతను కీర్తి, రాఘవ, రాధిక వైపు అలా చూడగానే కీర్తి, ప్రవళిక, రాఘవ కూడా మరో కారులో ఎక్కి కూర్చున్నారు. రాధిక అర్జున్ వైపు చూస్తూ ఇక నేను కూడా వెళ్ళనా అని అన్నది. హా, ఇందాక నేను బాగా తినిపిస్తే తిన్నావు కదా, రాత్రి నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ పిచ్చిదానిలో కూర్చున్నావు కదా, కళ్ళు కూడా ఉబ్బిపోయి ఉన్నాయి, వెళ్ళి వెళ్ళి పడుకో అని అర్జున్ అనగానే రాధిక ఒక అడుగు వెనక్కి వేసింది. అంతే అతను ఆమెని గట్టిగా చుట్టేసుకొని ఒసేయ్ పిచ్చి మొద్దు, మర్చిపోయావానే పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లు చెప్పావో, నేను బయటకు వెళ్తున్నప్పుడల్లా నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టి బాయ్ చెప్తాను అని చెప్పావు కదా అని, ఆ పనులన్నీ మర్చిపోయావా ఏంటి అని అతను గుర్తు చేసి ఆమె నోటిని అతని నోటితో మూసేసి గాఢంగా ముద్దు పెట్టేశాడు. పరశురాం గారు కాళ్ళ కూర్చొని కొడుకు చేసే అల్లరి పనులు చూసి నవ్వుకున్నాడు. పిల్లాడు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాడు అని నవ్వుకున్నాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిన శోభ, సావిత్రమ్మ గారు వీళ్ళని గోడ చాటున నిలబడి చూస్తూ తెగ సిగ్గుపడిపోయారు. ఇక రాఘవ విషయం చెప్పనవసరమే లేదు. అయ్యో బావ మరి అర్జున్ ఎట్లా మారిపోతున్నాడేంటి, నేనెప్పుడు తొందరగా పెద్దవాడిని అయిపోతానో, ఎప్పుడు నా లైఫ్లోకి ఇలాంటి సీన్స్ వస్తాయో అని తెగ మెలికలు తిరిగిపోతున్నాడు కుర్రాడు. కానీ వెనక సీట్లో కూర్చొని ఉన్న రవళిక, కీర్తన మాత్రం కోపంగా రాధిక, అర్జున్ వైపే చూస్తూ ఉన్నారు. రవళిక చున్నీని నలిపేస్తూ ఉంటే కీర్తన ఆమె చేతి గోళ్ళని పంట కింద నలిపిస్తూ ఉంది. రాఘవ వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి మీ ఇద్దరు నాలాగే సిగ్గుపడతారేమో అనుకుంటే మీరేంటి అంత సీరియస్గా ఉన్నారు? అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ నార్మలేలే, ఆ మాత్రం రొమాన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండాల్సిందే అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. కానీ వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలీదు. రాధిక అతను అలా అందరి ముందే ముద్దు పెట్టేసరికి సిగ్గుతో తలదించుకొని పరుగు పరుగున గదిలోకి వెళ్ళింది. అర్జున్ చిరునవ్వు నవ్వుతూనే కార్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ నాన్నతో కలిసి వ్యాపారాల దగ్గరికి వెళ్ళిపోయాడు. రాధిక మంచంపై బోల్లా పడుకొని, ఏంటి బావా అందరి ముందు అలా ముద్దు పెట్టేశావు, నీకు అస్సలు సిగ్గే లేదు, నువ్వు ఒక పెద్ద రౌడివి అని మనసులోనే మురిసిపోతూ తెగ సిగ్గుపడిపోతూ నవ్వుకుంటూ ఆమె చూపుని డ్రెస్సింగ్ టేబుల్ వైపు పెట్టింది. రాత్రి అర్జున్ తెచ్చిన కవర్ అక్కడే ఉండడంతో అది ఓపెన్ చేసి చూసింది. అందులో శానిటరీ ప్యాడ్స్ ఎన్నో రకాలుగా ఉన్నాయి. వాటన్నిటిని చూసి నవ్వుకుంది. అందులో ఒక చీటీ కూడా ఉంది. ఏయ్ పిచ్చి పిల్లమా, నేను వెళ్ళిన తర్వాత మన రూమ్లోకి నువ్వు వస్తావని తెలుసు, ఈ కవర్ని చూసి ఓపెన్ చేస్తావని తెలుసు, నీకోసం నేను ఎన్నో రకాల చాక్లెట్స్ని, ఐస్ క్రీమ్ని తెచ్చి మన రూమ్లో ఉన్న ఆ చిన్న ఫ్రిడ్జ్లో అమర్చి పెట్టాను. నువ్వు ఇంకా చిన్న పిల్లవే కదా, నేను వచ్చేసరికి అవన్నీ ఫినిష్ చేయి, సాయంత్రం మళ్ళీ తెస్తానులే అని రాసి ఉంది ఆ చీటీలో. అది చదువుకొని వాళ్ళ గదిలో ఉన్న ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసేసింది. అన్నీ ఆమెకు ఇష్టమైనవి ఉండడంతో ఐ లవ్ యూ బావా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఐస్ క్రీమ్ని, చాక్లెట్ని కలిపి తింటూ ఉంది. అర్జున్ ఈ మధ్య ఎందుకో అతనికి చాలా డౌట్ వచ్చి ఇంట్లో ఎవరికీ తెలియకుండా సీసీ కెమెరాలను పెట్టించాడు. వాళ్ళ గదిలో కూడా అతను కెమెరాను పెట్టించాడు. ఆ విషయం ఎవరికీ తెలీదు.
ఆఫీస్‌కి వెళ్ళి అతను ఫోన్‌లో ఇంట్లో ఏం జరుగుతుందా అని అనుమానంగా చూస్తూ ఉన్నాడు. ఈ తింగర్ది ఏం చేస్తుందా అని వాళ్ళ బెడ్‌రూమ్‌ని సీసీ కెమెరాని కూడా ఆన్ చేసి చూశాడు. రాధిక ఎంతో ఇష్టంగా చిన్న పిల్లల ఐస్ క్రీమ్‌ని, చాక్లెట్‌ని తినడం చూసి అతను పగలబడి నవ్వేశాడు. అతను అందరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ ఉన్నవాళ్ళు అర్జున్ ఎందుకలా నవ్వుతున్నాడో తెలియక అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వాళ్ళు కూడా అర్జున్‌తో కలిసి నవ్వుతూ ఉన్నారు. అర్జున్‌కి వాళ్ళ నవ్వుల శబ్దం వినిపించి అప్పుడు గుర్తుకు వచ్చింది అతను ఎక్కడ ఉన్నాడు అని. కీప్ క్వైట్ అని అనేసరికి అందరూ సైలెంట్ అయిపోయారు. అసలు బాస్ ఎందుకు నవ్వాడో, వాళ్ళెందుకు నవ్వారో ఎవరికీ అర్థం కాలేదు. అర్జున్ వర్కర్స్ అందరి మధ్యలో నుండి పైకి లేచి అటు ఇటు వాక్ చేస్తూనే ప్రవళిక మాటలని గుర్తు చేసుకున్నాడు. ఎందుకో అతనికి అనుమానం వచ్చి రాత్రి ఏం జరిగిందా అని మళ్ళీ ఫోన్ని ఆన్ చేసి సీసీ కెమెరాలకి కనెక్ట్ చేసి పెట్టుకున్నాడు. రాత్రి అర్జున్ బయటికి వెళ్ళాడు. కానీ అతనికంటే ముందే రవళిక బయటికి వెళ్ళింది. అతను వచ్చేటప్పుడు రవళిక కూడా లోపలికి వచ్చింది. కానీ ఆమె వెంట ఎవరూ లేరు. అదేంటి? ఆ రవళిక అబద్ధం ఎందుకు చెప్పింది? కీర్తిని తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పింది కదా! ఎందుకు అబద్ధం చెప్పింది అని ఆలోచిస్తూనే ఇంకాస్త ముందుకు ఫార్వర్డ్ చేసి చూశాడు. కీర్తి ఎప్పుడో తెల్లవారుజామున 4, 5 గంటల మధ్యలో ఒక కారులో నుండి బయటికి దిగింది. రవళిక కీర్తి కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఎవరో ఒక అబ్బాయి కూడా కీర్తితో పాటే వచ్చాడు. రవళికని కాస్త పక్కకు తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయి మాట్లాడాడు. కానీ అతను ఎవరో, ఎలా ఉంటాడో అర్జున్‌కి కనపడలేదు. అదంతా చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు ఏం జరుగుతుంది నా ఇంట్లో? మామయ్య చనిపోయినప్పటి నుండి ఇంట్లో ఏదేదో జరిగిపోతుంది. అసలు ఈ కీర్తి ఎవరు? కీర్తితో వచ్చిన వాడెవడు? రవళిక ఎందుకు వాడిని పట్టుకొని ఏడుస్తూ ఉంది? ఏదో మాట్లాడింది. అసలు ఏం జరుగుతుంది? రాధిక ఈ మధ్య నాతో సరిగ్గా ఉండడం లేదు. ఎవరో తనని మార్చేశారో తొందరగా కలుపుకోవాలి. లేదంటే నా తింగరి పిల్లం నన్ను ఇంకా దూరం పెట్టేస్తుంది అని రాధికని తలుచుకొని పెదాలపైన ఒక చిన్న చిరునవ్వు తెచ్చిపెట్టుకున్నాడు. అప్పటి వరకు కోపంగా ఉన్న అతను రాధిక పేరు వినగానే మనసు కాస్త ప్రశాంతపడింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.